మహిషాసురుడు అనే రాక్షసుడు శివుడు ఇచ్చిన వరం వల్ల ఎవ్వరూ ఓడించలేని శక్తిని సంపాదించాడు. దేవతలను ఓడించి స్వర్గాన్ని కూడా ఆక్రమించి భూమి అంతటా భయం సృష్టించాడు. మహిషాసురుని చెరలో ఇంద్రుడు సహా అన్ని దేవతలు పారిపోయి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి వద్ద సహాయం కోరారు. ఆ ముగ్గురు దేవతలు మహిషాసురుని సంహరించగల శక్తి ఒక స్త్రీ రూపంలో మాత్రమే ఉంటుందని నిర్ణయించారు. బ్రహ్మ, విష్ణు, శివుడు మాత్రమే కాదు, అన్ని దేవతలు తమ తేజస్సుని ఒక్కచోట చేర్చి సమర్పించారు. ఆ తేజస్సు కలిసి ఒక ఘోరమైన కాంతి గోళంగా మారి ఆ కాంతి నుంచే ఒక అద్భుతమైన రూపం అవతరించింది. ఆ తేజస్సులో నుంచి పుట్టిందే దుర్గాదేవి. 10 చేతులు, 10 చేతుల్లో దేవతల ఆయుధాలు, సింహం వాహనంగా, విష్ణువు తన చక్రాన్ని, శివుడు తన త్రిశూలాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇచ్చారు. దుర్గామాత పుట్టుక ఒకటే కారణం, మహిషాసురుని సంహరించి ధర్మాన్నిడం. 9 రాత్రులు భీకర యుద్ధం తర్వాత ఆమె మహిషాసురుని సంహరించింది. దుర్గామాత ఒక్క దేవత కాదు, అన్ని దేవతల శక్తుల సమ్మేళన రూపం. అందుకే ఆమెను శక్తి స్వరూపిణి అని పిలుస్తారు.